ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యోబు గ్రంథము 39వ అధ్యాయం మరియు 40వ అధ్యాయం చదువుకుందాము. అడవిలోని కొండ మేకలు ఈను కాలం నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలంను గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలు వాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మూలకను అది వెదుక్కుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చెదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పుకూడి సంతోషం చేత రెక్కలను ఆడించును. రెక్కలును వెంట్రుకలను దాని కున్నందున అది వాత్సల్యం కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక దొరక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివి లేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రంను దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడతల వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికా రంధ్ర ధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటెలును బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధవాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. డేగ నీ జ్ఞానం చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా? తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా? అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడి నుండి తన ఏరను వెదుకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. 40వ అధ్యాయము. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదనో నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. రెండు సారులు మాట్లాడితిని, ఇకను పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై
నా మీద అపరాధం మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగచేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము. కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము. సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గురించి ఒప్పుకొనదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు గదా. ఎద్దువలే అది గడ్డిమేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గుట్టంల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృష్టించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చాను. పర్వతములలో దానికి మేత మూలచును. అరణ్య జంతువులన్నీ అచట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొని ఉండును. నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రం వేయగలరా? ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.